ఖర్చు పెరిగిపోయిందో వారికి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి తప్పనిసరిగా వారి సహకారంతో దేవాదుల ప్రాజెక్టు ఇది ఫిబ్రవరి 2026 మరి నవంబర్ డిసెంబర్ 2027లో పూర్తి చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరి ఎక్కడెక్కడ ఏమన్నా డెఫిషియన్సీస్ గతంలో జరిగి ఉండి ఇప్పుడు కొందరు మిత్రులు పంపింగ్ విషయం మాట్లాడారు, మరి పెద్దలు టనల్ విషయం మాట్లాడారు. ఈ విషయాలన్నీ కూడా దయచేసి కొన్ని మాకు వారసత్వంగా వచ్చిన విషయం కూడా మరి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాం. అయినా సరే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రాజెక్టుని 2001లో కొంత కన్సెప్షన్ జరిగింది. ఇప్పుడు 2026 మరి చాలా మంది ముఖ్యమంత్రులు మారినరు. కానీ నా దృఢ నమ్మకం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాదుల ప్రాజెక్టు సంపూర్ణ రూపంలో 2027 చివరిలో పూర్తయి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి గోదావరి నది జలాలు అందజేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నార్త్ తెలంగాణలో చాలా జిల్లాలకి ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా జరుగుతుంది. మరి వరంగల్ నగరానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇక్కడి నుంచే సప్లై చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా దేవాదుల ప్రాజెక్ట్ ని వేగవంతం చేసి అన్ని విధాలుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దేవాదుల ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికీ ఎక్కడెక్కడైతే భూసేకరణకి నిధులు కావాలనో వచ్చే జూన్ 2 లోపల రాష్ట్రంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి అదనపు నిధులు కేటాయించి ఎన్ని నిధులు అవసరం ఉన్నా కేటాయించి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుకి భూసేకరణ జూన్ లోపల పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటన చేసిండ్రు. వారిని నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రత్యేకంగా దేవాదుల ప్రాజెక్టుకి అదనపు నిధులు కేటాయింపజేసి మరి నేను మళ్ళీ చెప్తున్నా నవంబర్ డిసెంబర్ 2027లో పూర్తి చేసే దిశగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ చివరిగా ఎక్కువ టైం లేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి నేను చాలా షార్ట్ గా ముగిస్తున్నా. గోదావరి నదీ జలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటి కూడా త్యాగం చేయడానికి ఎవరికి వదులుకోవడానికి సిద్ధంగా లేము. గతానికంటే ఎక్కువ కృష్ణా గోదావరి నదీ జలాలు తెలంగాణ నీటి వాటాలు నీటి హక్కులు కాపాడడానికి మరి అన్ని ఫోరమ్స్ లో రివర్ మేనేజ్మెంట్ బోర్డులో గాని ట్రిబ్యునల్లో గాని సుప్రీంకోర్టులో గాని కేంద్ర ప్రభుత్వంతో గాని ఎక్కువ పోరాటం చేస్తున్నాం. తప్పనిసరిగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి నదీ జలాల విషయంలో గాని కృష్ణా నదీ జలాల విషయంలో గాని మరి తెలంగాణ యొక్క నీటి వాటా నీటి హక్కులు మేము సంపూర్ణంగా కాపాడుకుంటాం. గోదావరి నది మీద అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి అదే విధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్. అది 120 టీఎంసీలకి కెపాసిటీతో కడితే ఈరోజు క్రమక్రమంగా సిలిటేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల దాని కెపాసిటీ 80 టీఎంసీకి తగ్గింది. ఎస్ఆర్ఎస్పి డీసెడిమెంటేషన్ అండ్ డీసిల్టింగ్ కూడా చేపడతాము. కడెం ప్రాజెక్టు ఆల్రెడీ చేపట్టినాము. కడెం ప్రాజెక్టు మేము అధికారంలో రాకముందే 50% స్టోరేజ్ తగ్గిపోయింది సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్ తోని. దానికి ఆల్రెడీ డీసెల్టేషన్ మొదలు పెట్టినాం. మరి గోదావరి బేసిన్ మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్టోరేజ్ కెపాసిటీకి పోయే విధంగా మరి మేము ఆ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ కింద చేపడతాం. తప్పనిసరిగా ఇంకో పెద్ద విషయం మీడియా మిత్రులారా మీకు తెలియజేయాలి. గోదావరి బేసిన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహా తెలంగాణ చరిత్రలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో రికార్డు స్థాయిలో ఏకరేజ్ లో
ఎక్కువ ఎకరాల్లో మరి వరి గాని ఇతర పంటలు పండినయి, ఎక్కువ వరి పంట పండింది, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో విషయం. దయచేసి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాను. గోదావరి బేసిన్ లో హైయెస్ట్ ఎకరేజ్, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 2 ఏళ్లలో జరిగిన విషయం కూడా నేను మనవి చేస్తూ మరి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందేశం వ్యవస్థ కోరుతున్నాను.